అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ల నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఉపమాన ధ్యాన సందేశాలు. దాంట్లో 22వ పార్ట్ ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఏంటంటే ఉపమానం, పాము కూరలు పీకితే ఎవరికి హాని చేయలేదు, మనిషిలోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయడు. ఈ ఉపమానాన్ని ఇన్ని పార్ట్ల కింద చెప్పుకుంటున్నాం. 21 పార్ట్లు అయినాయి ఇప్పటికి. ఈరోజు 22వ పార్ట్. ఎందుకు ఇంతలా ఇన్ని పార్ట్లు చెప్పుకుంటున్నాం? ఇంత టైము ఏ ఉపమానానికి ఇన్ని పార్ట్లు మనం కేటాయించుకోలేదు, కానీ దీనికి ఇంత ఎక్కువ టైం కేటాయిస్తున్నాం. కారణం ఏంటి అంటే, మానవుల్లో అంత చెడు ఉంది. ఆ చెడుని పూర్తిగా నిర్మూలించుకుంటే తప్ప మానవుడు పరిపూర్ణ స్థితికి చేరలేడు. దేవుడైనా కూడా మానవుడుగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే, మానవుల్లో ఉన్న ఈ చెడు లక్షణాలు, చెడు గుణాలు అన్నిటి వల్ల కూడా. అంచేత ఎవరైనా సరే ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, తనలోని చెడు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. మనం ఇప్పుడు ఆ ప్రయత్నమే చేస్తున్నాం. శ్రద్ధగా ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేస్తున్నాం. భీమవరంలో 3 రోజులు తీవ్ర సాధన చేస్తున్నాం. కాకుండా పుణ్యక్షేత్రాల్లో కూడా మనం పాల్గొంటూ అక్కడ కూడా చేస్తున్నాం. అవకాశం దొరికినప్పుడల్లా చేస్తున్నాం. దేనికి అంటే, మనసు శుద్ధి చేసుకుని మనలో చెడు తొలగించుకునే ప్రయత్నమే. మన బుద్ధి వికసింప చేసుకుంటే కొన్ని రకాలు చెడిపోతాయి. మన జ్ఞానం ఉదయింప చేసుకుంటే మనలో ఉన్న చెడు పూర్తిగా తొలగిపోతుంది. పరిపూర్ణుడు అవుతాడు మానవుడు. ఇప్పుడు మనం మనలో ఉన్నటువంటి ఒక చెడు లక్షణం గురించి గత 2 ఎపిసోడ్ల నుంచి తెలుసుకుంటున్నాం. ఏంటంటే, మమకారం. ఈ మమకారం వల్ల మానవుడు ఎదగలేకపోతున్నాడు, ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాడు, ఆత్మపరమైన లాభం పొందలేకపోతున్నాడు. ఆత్మైన తాను భూమి మీదకు వచ్చింది, ఈ దేహం తీసుకున్నది కారణం ఒకటవుతే, ఈ మమకారం వల్ల చేస్తున్నది ఇంకొకటి. ఓ రకంగా చెప్పాలంటే మొత్తం జీవితాన్నే, వాడి యొక్క జీవితం 60 సంవత్సరాలు ఉండొచ్చు, 70 ఉండొచ్చు, 80 ఉండొచ్చు, నష్టపోతున్నాడు. చేయవలసింది ఒకటి, చేస్తున్నది ఒకటి. చాలా విచిత్రం. ఈ మమకారం వల్ల
3 రకాల మమకారాలు, వాటినే ఈషణత్రయం అంటారు. ధారేషణ, ధనేషణ, పుత్రేషణ అని. అంటే భార్య మీద మమకారం, భర్త మీద మమకారం, ధనం మీద మమకారం, పిల్లల మీద మమకారం. వీటి గురించి చెప్పాడు శంకరాచార్య వారు. నాయనా ఆలోచించు, నువ్వెవరు, ఇతరుల గురించి కూడా తెలుసుకో. నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు. సారహీనమైన, ఇందులో ఏమీ లేదు, స్వప్నతుల్యమైన, స్వప్నం లాంటిది ఇదంతా, నువ్వు అనుకుంటున్నదంతా. ఈ విశ్వాన్ని ఈ విచారణ చేస్తూ వదిలిపెట్టు అన్నారు ఆయన. ఆయన ఇంకా ఏమన్నారంటే, కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతీవ తీవ్ర విచిత్ర కస్యత్వం కహ కొత ఆయాత తత్వం చింతయ తదిహ భ్రాత. ఏమని చెప్తున్నారంటే, ఓయ్ సోదరుడా, ఎవరు నీ భార్య, నీ పుత్రుడెవరు, ఈ సంసారం అత్యంత విచిత్రమైంది. ఎంతకీ నీవు ఎవరికి చెందినవాడివి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఈ తత్వ విచారణ చేస్తే నీ భ్రాంతి మోహాలన్నీ పటాపంచలవుతాయి. నా భార్య, నా భార్య అంటూ ఉంటారే, నా భర్త, నా భర్త అంటూ ఉంటారే, నా కొడుకు, నా కూతురు అంటూ ఉంటారే, వాళ్ళ కోసమే జీవితం అంతా వెచ్చిస్తారే, కష్టపడుతూ ఉంటారే, తప్పులు చేస్తారే, పాపాలు చేస్తారే, చెయ్యకూడని పనులు చేస్తారే, చెయ్యవలసినవన్నీ మానేస్తారే. ఈ సంసారం నాయన అత్యంత విచిత్రమైంది అంటున్నారు శంకరాచార్య వారు. అసలు ఇంతకీ నువ్వెవరికి చెందినవాడివి, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు, ఇవన్నీ ఆలోచించమంటున్నాడు ఆయన. ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయంటే, రమణ గారు చెప్పినట్టు, పత్రి గారు చెప్పినట్టు, నేనెవరు అన్నది తెలుసుకుంటే, ఇతరులు ఎవరు అన్నది తెలుసుకుంటే ఏం తెలుస్తుంది, నేను ఆత్మను అని తెలుస్తుంది, ఇతరులు కూడా ఆత్మలైన సంగతి తెలుస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆ పూర్ణాత్మ నుంచి కానీ మూలాత్మ నుంచి కానీ వచ్చారు అన్నది అర్థమవుతుంది. అక్కడి నుంచి ఆ పరలోకాల్లోంచి ఇక్కడికి రావడం జరిగింది, దేహం తీసుకోవడం జరిగింది. అంటే ఆత్మ అయిన నువ్వు ఈ దేహం తీసుకున్నావు, దేహానికి నీకు సంబంధం లేదు. ఎందుకు తీసుకున్నావు? ఈ జ్ఞానాన్ని పెంచుకోవడానికి. నువ్వెవరో నువ్వు తెలుసుకోవడానికి. ఈ మాయా ప్రపంచంలో ప్రవేశపెట్టబడ్డావు.
ఈ మాయని అధిగమించి ఈ మాయని జయించి నువ్వెవరో నువ్వు తెలుసుకోవడానికే నీ తండ్రి ఆ మూలాత్మ నీకు ఈ చిన్న పరీక్ష పెట్టాడు. అది తెలుసుకుంటే నీ పరీక్ష అయిపోయింది. ఇంకా నువ్వు భూమి మీదకి రావక్కల్లా. నీకు దేహం అవసరం లేదు. ఎప్పుడైతే అది నువ్వు తెలుసుకున్నావో ఇంకా నీకు జన్మే లేదు. కానీ జన్మ ఉంటే మటుకు దుఃఖం ఉంటుంది. నువ్వు ఈ జ్ఞానం కానీ ఈ బుద్ధి కానీ సంపాదించుకోకపోతే ఈ దుఃఖం జన్మజన్మకి బాగా పెరుగుతూ ఉంటుంది. ఎలాంటి పరిస్థితి వస్తుందంటే, ఇంకా నేను జీవించలేను, నా వల్ల కాదు, నేను చనిపోతాను అనే ఆత్మహత్యలు కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలోంచి బయటపడాలి అంటే శంకరాచార్య వారు చెప్పినట్టు ఈ తత్వ విచారణ చేయాలి. ఆత్మవిచారణ, తత్వ విచారణ అంటే ఆత్మవిచారణ చేసి నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నేను ఆత్మను అనే సంగతి తెలుసుకోవాలి. అందరూ ఆత్మలే, నీ పిల్లలు ఆత్మలే, వాళ్ళు వేరే లోకాల్లోంచి వచ్చారు. నువ్వు ఎలా సృష్టింపబడ్డావో వాళ్ళు సృష్టింపబడ్డారు. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నువ్వు ఎలా భూమి వచ్చావో వాళ్ళు అలాగే వచ్చారు. కొంచెం ముందు వెనకలు ఉంటాయి. నువ్వు రావడానికి 350 జన్మలు పట్టింది. నీ భర్త రావడానికి 300 జన్మలే పట్టచ్చు. నీ పిల్లలు రావడానికి 250 జన్మలు ఉండొచ్చు. కానీ ముందు వెనకలు నువ్వెలా వచ్చావో వాళ్ళు అలాగే వచ్చారు. నువ్వెవరో వాళ్ళు అంతే. నీ లక్ష్యం ఏమిటో వాళ్ళ లక్ష్యము అదే. నువ్వేం చేయాలో వాళ్ళు అదే చేయాలి. అంతే తప్ప అంతకన్నా ఇంకేం లేదు. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత శరీరం తీసుకున్నాక మానవుడు మనుగడ సాగించాలి అంటే ఒక్కడి వల్ల సాధ్యం కాదు. రకరకాల అనుభవాలు పొందాలి అంటే ఒక్కడి వల్ల సాధ్యం కాదు. అంచేత ప్రతి ఒక్కరికి తోడు ఉండాలి. భార్యకి భర్త, భర్తకి భార్య. సృష్టిలో ఇంకొక ప్రయోజనం ఉంది. ఈ తోడు. ఎందుకంటే ఒక్క జన్మలోనే ఎవరూ లక్ష్యాన్ని సాధించలేరు. పత్రిక చెప్పారు 400-500 జన్మలు పడుతుందని. అంచేత ఆ జన్మలో కొంత నేర్చుకుంటారు, నిష్క్రమిస్తారు, మళ్ళా వస్తారు, మళ్ళా కొంత నేర్చుకుంటారు, మళ్ళా నిష్క్రమిస్తారు. ఇలా జరుగుతూ ఉంటాయి. అలా 400-500 జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ వీరు బుద్ధి ఉపయోగించకపోతే, నేర్చుకోకపోతే 500 కాదు 1000 జన్మలైనా పట్టచ్చు. తీసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ జన్మ అంటే నరకమే. చాలామంది అనుకుంటారు డబ్బున్న వాళ్ళకి ఏమీ లేదని. డబ్బున్నా నరకమే, డబ్బు లేకపోయినా నరకమే. అధికారం ఉన్నా నరకమే, అధికారం లేకపోయినా నరకమే. అసలు జన్మ అంటేనే అంతండి.
దీని ముఖ్య కారణం ఏంటి అంటే మానవుడు అన్నవాడు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేదాకా కర్మలు చేస్తూనే ఉంటాడు. మరి సృష్టి సిద్ధాంతంలో ఈ కర్మ సిద్ధాంతం వల్ల దాని ఫలితం అనుభవిస్తూనే ఉంటారు. అలా పుణ్యకర్మలు చేస్తారు, పాపకర్మలు చేస్తారు. సహజంగా ప్రారంభ జన్మల్లో పాపకర్మలే ఎక్కువ చేస్తారు. దానివల్ల కష్టాలు వస్తాయి, అవి భరించలేరు. ఒక్కొక్క జన్మకు అడిచే కొద్దీ ఈ కర్మలు పెరుగుతూ ఉంటాయి. ఏదో మానవుడికి అవకాశం ఇవ్వబడింది, చేసిన కర్మలన్నీ అనుభవించే అవకాశం లేకుండా వాడు ఎన్ని అనుభవించగలడు అన్నీ తీసుకుని మిగిలిన అన్నీ సంచితంగా ఉండిపోతాయి ఈ సృష్టిలోనే. దాన్నే ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. ఆకాశిక్ రికార్డ్స్లో ఉండిపోతాయి. కొద్దిగా తీసుకుని వస్తాడు, మళ్ళా చేస్తూ ఉంటాడు, అనుభవిస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. పుట్టినప్పుడు సంబరపడతాడు, నా అంటూ ఎన్నో సమకూర్చుకుంటాడు, డబ్బు సంపాదిస్తాడు, సంపదలు సంపాదిస్తాడు, భార్య పిల్లల్ని సంపాదించుకుంటాడు. ఇళ్ళు వాకిళ్ళు సంపాదించుకుంటాడు, కార్లు కొంటాడు, ఎన్నో కొంటాడు, అనుభవిస్తూ ఉంటాడు. కానీ సడన్గా నిష్క్రమిస్తాడు. అప్పుడు చూడండి, నానా అనుకుంటూ ఇన్ని సంపాదించుకుని అన్నీ వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తుంది. ఎంత బాధాకరమో. అంత శాశ్వతం అనుకున్నాడు. అసలు నేను ఉండను అన్న ఆలోచన కూడా ఉండదు, ఎన్నాళ్ళు ఉంటాను అన్న ఆలోచన కూడా ఉండదు. పర్మనెంట్ అనే అభిప్రాయం. విచిత్రం ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా ప్రతిరోజు మార్పులు జరుగుతూ ఉంటాయి. కానీ పైకి ఏమీ తెలియదు. మార్పులు జరుగుతున్నాయి కానీ పైకి ఏమీ తెలియదు. నిన్న చూస్తే ఎలా ఉంటారో వాళ్ళు అలాగే ఉంటారు. కానీ ఒక 10 ఏళ్ళు పోయిన తర్వాత చూస్తే అప్పుడు తేడా తెలుస్తుంది. ఏంటి అంత మారిపోయావు అంటారు. ఇంకా కొంతమందిని చూస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోతారు. ఒక 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో చూస్తే. మీరు చూడండి, ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ అని పెడుతూ ఉంటారు. ఇప్పుడు 20 ఏళ్ళకో 30 ఏళ్ళకు కలుస్తారు. వాళ్ళు ఒకళ్ళు పలకించారు, ఎంత మారిపోయేవరా అంటారు. మరి మామూలుగా రోజు చూస్తే ఏముండదు. ఇది ఎందుకు మనం చెప్పుకుంటున్నాము అంటే ప్రతి ఒక్కరిలోనూ మార్పు వస్తుంది. బాల్యంలోంచి యవ్వనంలోకి వస్తారు, యవ్వనంలోంచి మెల్లిమెల్లిగా కౌమారంలోకి వస్తారు, కౌమారంలోంచి వార్ధక్యంలోకి వస్తారు. మొట్టమొదట మీరు గమనించండి, నల్ల జుట్టు ఉన్నప్పుడు వాళ్ళకి సడన్గా ఒక తెల్ల వెంట్రుక కనిపిస్తుంది.
ఆశ్చర్యపోతాడు. ఏంటి నాకు తెల్ల వెంట్రుక వచ్చింది అని. అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది వాళ్ళకి. ఏం చేస్తారంటే ఒక్క వెంట్రుకే కదా జాగ్రత్తగా పట్టుకుని పీకేస్తారు. పీకేస్తే ఇంకో వారం రోజుల్లో 3 వెంట్రుకలు కనపడతాయి. ఏంటంటే ఒక్క వెంట్రుక పీకితే 3 వెంట్రుకలు వచ్చినాయి అనుకుంటాడు. మళ్ళీ 3 పీకేస్తాడు. ఈసారి 10 వెంట్రుకలు వస్తాయి. అప్పుడు అనుకుంటాడు ఈ పీకే కొద్దీ పెరుగుతున్నాయి, పీకితే చివరికి ఏముండవు అని చెప్పి అప్పుడు రంగేయడం మొదలెడతాడు. ఈ పనులన్నీ చేస్తాడు కానీ నాలో మార్పులు వస్తున్నాయి, నేను ఎప్పట్లాగా లేను అనే భావం లేదు. నేను ఎప్పటిలాగా యవ్వనంలో లేను, దాంతోపాటు ఎన్నో మార్పులు ఉంటాయి శరీరంలో. శక్తి సన్నగిల్లుతూ ఉంటుంది, పళ్ళు ఊడిపోతూ ఉంటాయి, శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ గమనించడం అర్థమవుతుంది ఆలోచిస్తే. విచిత్రం ఇదంతాను. ఏంటి మార్పులు, ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి? మీరు గడియారం చూస్తే ముందు మెల్లిగా ముళ్ళు పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన ముళ్ళు మళ్ళా మెల్లిమెల్లిగా కిందకి వస్తుంది. అలాగే మానవుడు పుట్టినప్పుడు 25-30 సంవత్సరాలు వాడిలో ఎదుగుతూ ఉంటాడు, శక్తి పెరుగుతూ ఉంటుంది, అన్నీ పెరుగుతూ ఉంటాయి. 30 వచ్చిన తర్వాత అక్కడి నుంచి వాడి యొక్క శక్తి తగ్గడం మొదలవుతుంది. 30 సంవత్సరాలు వచ్చాక ఏం కనిపించవు, తెలియవు. 50-60 వచ్చేసరికి ఇంకాడు ఇదివరకు చేసే పనులు చేయలేకపోతుంటాడు, నడవలేకపోతుంటాడు, ఆ రకంగా పని చేయలేకపోతాడు. అందుకే మీరు చూడండి, చాలామంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు. 50 ఏళ్ళకి తీసుకునే వాళ్ళు ఉన్నారు పని చేయలేక, 55 ఏళ్ళకి తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎన్నో రకాలు అనారోగ్యాలు, జబ్బులు ఎన్నో వచ్చేస్తాయి. ఎందుకు హాయిగా కూర్చోవచ్చు కదా అని. అంతకుముందు ఇంకా పని చేయాలి, ఇంకా సంపాదించాలనుకుంటారు. ఆ ఉద్యోగం చేస్తూ సైడ్ ఇంకోటి ఏదో చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ ఉద్యోగమే చేయలేని పరిస్థితులకు వచ్చేసారు. అంటే దాని అర్థం ఏంటి? ముసలోడిని అయిపోయినా అనుకుంటారు. కాదు కాదు, అక్కడ అర్థం చేసుకోండి. ఆత్మ అయిన నువ్వు నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి. అది నీకు ఇవ్వబడిన అవకాశం, ఆత్మ అయిన నీకు ఇవ్వబడిన అవకాశం. నువ్వేమో ఆ పని చేయక నా భార్య అంటూ, నా భర్త అంటూ, నా పిల్లలంటూ, నా డబ్బు అంటూ వీటి కోసం వినియోగిస్తున్నావు నువ్వు.
నీ శక్తియుక్తులన్నీ కూడా, నీ సమయం, నీ శక్తి అన్నీ కూడా ఉపయోగిస్తున్నావు. కానీ నువ్వు దేనికి వచ్చావో ఆ పని చేయట్లేదు. ఆ సమయం అయిపోతుందన్న సంగతి కూడా నీకు అర్థం కావట్లేదు. నీకు ఇవ్వబడిన ఆ సమయం తగ్గిపోతుంది. నువ్వు పూర్తిగా ఈ జన్మలో మహా అవుతే ఓ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పని చేయగలవు. పూర్తి స్థాయిలో నీకు ఇవ్వబడిన ఇంద్రియాలన్నింటినీ ఉపయోగించి పని చేసుకోగలవు. కానీ ఏదీ చేయలేదు నువ్వు. అవకాశం కోల్పోతావు. అయిపోయింది. అది అర్థం కావట్లేదు నీకు. నీలో వచ్చే మార్పు చూసుకుంటే ఇది అర్థం చేసుకోవాలి. ఎంతసేపు నా నా అంటూ ఉంటావు, మా అంటూ ఉంటావు, నాది అంటావు, మాది అంటావు. దాంతోటే సరిపోతుంది. ఇక్కడ నాది లేదు, మాది లేదు. అసలు నువ్వుంటే నీది ఉంటుంది. కొన్నాళ్ళకి అసలు నువ్వెక్కడున్నావో తెలీదు, అదృశ్యమైపోతావు. ఎంతో మమకారంతో దీన్ని పోషించిన ఈ శరీరం బూడిదైపోతుంది. అదే నేను అనుకున్నావు. సమయం అయిపోగానే, శరీరం నుంచి బయటికి రాగానే నీకు అర్థమవుతుంది. హార్ని ఇంత చేసి ఆ మంచం మీద ఉన్నది నేను కాదా, నేను ఆత్మనా, అదే నేను అనుకున్నానే. అరే రే రే, అసలు వాళ్ళకి నాకు సంబంధం లేదా? ఇంకా ఇదే అనుకుంటావు. కానీ కాసేపటికి అర్థమవుతుంది ఎవరితోటి నాకు సంబంధం లేదని. అది నేను తీసుకున్న శరీరము. నేను నా లక్ష్యాన్ని సాధించడం కోసం తీసుకున్న శరీరము. ఆ శరీరంతో నేను నా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, నా గురించి నేను తెలుసుకోవాలి. దానికోసం ఇవ్వబడినటువంటి శరీరం తప్ప అది నేను కాదు అన్నది అర్థమవుతుంది. ఆ శరీరంతో ఎన్ని తెలుసుకోవాల్సిన వాడివి. మమకారంతో ఆ పని మానేసి అన్ని పనులు చేస్తావు. ఈ సంసారం మీద మమకారంతో నీ గురించి విస్మరిస్తావు, అశ్రద్ధ చేస్తావు. పైకి వెళ్ళాక ఇంకేం జరుగుతుంది? అరే ఎంత జీవితం వృధా చేశాను నేను, అక్కడ బాధపడతావు పైకి వెళ్ళాక. అందుకే పత్రికారు అంటారు, మరణించకముందే మరణించాలి. అంటే మరణించిన తర్వాత ఏం జరుగుతుందో ముందే మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ విషయం తెలుసుకుంటామో, మరణించిన తర్వాత ఏం తెలుస్తుంది? నేను ఆత్మ అని తెలుస్తుంది. ఈ శరీరం నాకు సంబంధం లేదని తెలుస్తుంది. నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు నా వాళ్ళు కాదు అన్న సంగతి తెలుస్తుంది. నాయి అనుకున్న ఈ ఆస్తులు, అంతస్తులు, డబ్బు, ఈ పదవులు ఏమీ నాకు సంబంధం లేదు.
ఇంకా గట్టిగా మాట్లాడితే కళ ఎలా అదృశ్యమైపోతుందో అలా అయిపోతాయి అన్నీ. ఇది కనుక నువ్వు ముందే తెలుసుకుంటే, మరణించక ముందే నువ్వు ఇవన్నీ తెలుసుకుంటే, నేను ఆత్మను, ఈ దేహంతో నాకు సంబంధం లేదు, ఇది నీకు అర్థమవుతే, అప్పుడు వీటికి ప్రాముఖ్యం ఇవ్వవు. వీటి అవసరాల వరకే నువ్వు పరిమితం అవుతావు. ఎన్నున్నా నాకు దండిగే, నా అవసరం తీరితే చాలు, శరీరం కావాలి, ఈ శరీరంతో నేను సాధన చేయాలి, ఈ శరీరంతో జ్ఞానం సంపాదించాలి, సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలి. నేను నా లక్ష్యాన్ని సాధించాలి అంటే ఈ శరీరం చాలా ముఖ్యం. దీనికి అవసరాలు తీరితే చాలు. అవసరాలకి ఎంత సమయం కేటాయించాలి, ఎంత డబ్బు సంపాదించాలి, మిగతా సమయం అంతా నీ గురించి వెచ్చిస్తావు. అందుకే పత్రి గారు మరణించకముందే మరణించాలంటారు. మరణించిన తర్వాత నీకు స్పష్టంగా తెలుస్తుంది, నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవు. నీ కోసం నీ దేహం తీసుకున్నావు. అక్కడ అర్థమవుతుంది వాళ్ళతో నాకేం సంబంధం లేదని. ఆ పైనుంచి వచ్చిన సహాయకులు కూడా 10 రోజులు ఆగంటారు, చూడు నీకే అర్థమవుతుంది అంటారు. మొదట్లో వీడికి అర్థం కాదు, ఆగేసరికి అక్కడికి ఎవరు పట్టించుకోరు. ఆ కుటుంబంలో కానీ ఇంకోళ్ళు కానీ ఎవరు పట్టించుకోరు. వాళ్ళ పనులు వాళ్ళయే, మన పనులు మనయే. నిజంగా కూడా చనిపోక్కర్లేదండి, చాలా విచిత్రంగా ఉంటాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే నా జీవితాన్ని నేను తీసుకుని ఇలా ఆలోచిస్తూ ఉంటాయి, ఈ విచారణ చేస్తూ ఉంటాయి, నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నేను ఈ పత్రి గారి మార్గంలోకి వచ్చి 20 సంవత్సరాలు దాటింది. 20 సంవత్సరాలు అంటే సామాన్యమైన విషయం కాదు. మా మనవడు మా కోడలు చంకలో వేసుకునేది. ఆడు ఇప్పుడు పెళ్ళికి వచ్చేసాడు. ఈ 20 సంవత్సరాలు ఎలా గడిచినా మాకేం అర్థం కావట్లేదు. 25 సంవత్సరాలు అయిపోయినాయా అనిపిస్తుంది మాకు. ఒక జనరేషన్ మారిపోయింది. మనవలకి పిల్లలు పుట్టే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. కానీ మేము పూర్తిగా సమాజానికి దూరం అయిపోయాం. మేమిద్దరం కూడా. ఇదివరకు ఈ భీమవరం టౌన్లో మనకి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండేవారు కాదు. అంత కీరోలు పోషించాం. ఆ కుటుంబమే అలాంటి కుటుంబం. నాన్నగారు మున్సిపల్ చైర్మన్ చేశారు. ఆ రీత్యా నేను బాగా యాక్టివ్గా ఉండేవాడిని. తర్వాత నేను ఛాంబర్ ప్రెసిడెంట్ చేశాను, రైస్ మిల్లర్ సెక్రటరీ చేశాను. చాలా యాక్టివ్ పార్ట్ ఉండేది అన్ని సంస్థల్లోనూ.
ఇంచుమించు అందరూ తెలుసు నాకు. తెలియనివాడు ఎవరు ఉండేవారు కాదు. ఇప్పుడు నేను జీవించి ఉండగానే చూస్తే చాలామందికి నేను తెలియదు. ఇప్పుడు భీమవరంలోనే ఇప్పుడు నా పేరు చెప్తే నా వయసు స్థాయిలో చాలామంది వెళ్ళిపోయారు, నిష్క్రమించారు. వాళ్ళు ఎక్కడున్నారు? 20 ఏళ్లలో చెప్పాను కదా, చంకలో ఉన్నవాడు ఇప్పుడు పెళ్ళికి వచ్చాడని. అలా ఎదిగిపోయారు అందరూ. వాళ్ళకి నేనేం తెలుస్తుంది? మా కుటుంబంలోనే ఎవరికి నేను తెలీదు. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మొన్న వెళ్ళాను నేను ఓ ఫంక్షన్కి. వాళ్ళు పరిచయం చేస్తున్నారు నన్ను వాళ్ళకి. నాకు ఆశ్చర్యం వేసింది. మీ తాతరా లేకపోతే మీరే ఇదిరా ఇలాగంటూ పరిచయం చేస్తున్నారు. ఓహో, ఎలాంటి పరిస్థితి వచ్చింది అనుకున్నాను. నేను ఉండగానే నన్ను మర్చిపోయే పరిస్థితి వచ్చింది. నేనెవరో తెలియని పరిస్థితి వచ్చింది. మరి చనిపోతే ఇంకేం తెలుస్తుంది చెప్పండి? బాగా దగ్గర వాళ్ళు కూడా మన గురించి ఆలోచించట్లా. ఇంకా చనిపోతే ఎక్కడ ఉంటుంది ఆలోచించండి. ఇది కళ్ళతో చూస్తున్నాం. ఇది పత్రి గారు చెప్పిన తర్వాత నాకు అర్థమవుతుంది అనమాట. ఓహో, మరణించకముందే మరణించడం అంటే ఇలా ఉంటుందన్నమాట అని. మరణిస్తే అందరూ ఎలా మర్చిపోతారు, ఈ మరణించకముందే మనల్ని మర్చిపోయారు. చాలా విచిత్రంగా అది. స్నేహితులు లేరు, పరిచయస్తులు లేరు, బంధువులు లేరు, ఏం లేదు. మన ప్రపంచమే వేరు, మన లైనే వేరు. అప్పుడు దేహం నేను అనుకుంటూ తిరిగాను. 20 ఏళ్ళ నుంచి ఆత్మ నేను అనుకుంటూ నేను పనిచేశాను. ఆధ్యాత్మికంలో జరిగే మార్పులు ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి, కానీ ప్రాపంచికంగా జరిగే మార్పులు, టెక్నాలజీ డెవలప్మెంట్లు ఇవన్నీ నాకు అర్థం కావట్లా. ఆ పిల్లలు చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళకి తెలుసున్న మటుకు కూడా నాకు తెలియవేయని. అంత మారిపోయింది ఏకంగా. చనిపోయిన తర్వాత పైలోకాల్లో చూడాలి ఇవన్నీ మార్పులు. జీవించి ఉండగానే చూస్తున్నాం మనం. అందుకే మీరు చూడండి, కావాలంటే కొంచెం బాగా ముసలోళ్ళై మీ అవసరం లేనప్పుడు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మీకు ఇంపార్టెన్స్ ఇవ్వరు, మీతో చెప్పరు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. మీరు సంబంధం లేనట్టుగానే ఉండిపోతారు. సరే, మరి అటువంటి వాళ్ళ కోసం మీరు ఇప్పుడు మీ జీవితం అంతా నాశనం చేసుకుంటున్నారు ఆ మమకారంతో. మిమ్మల్ని మీరు చూసుకోకుండా తర్వాత మిమ్మల్ని మర్చిపోయే వాళ్ళని, మిమ్మల్ని పట్టించుకోని వాళ్ళని, మీరెవరో తెలియనట్టుగా ఉండే వాళ్ళ కోసం
అప్పుడు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అదే చెప్తున్నాడు శంకరాచార్య వారు. ఓ సోదరుడా, ఎవరు నీ భార్య, నీ పుత్రుడెవరు? ఈ సంసారం అత్యంత విచిత్రమైంది. అసలు నువ్వు ఎవరికి చెందినవాడివి? నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు? ఈ తత్వ విచారణ చేస్తే నీ భ్రాంతి, ఈ వ్యామోహాలు అన్నీ పటాపంచలైపోతాయని చెప్పన్నారు ఆయన. చేత ఇప్పుడేం వాళ్ళు ఎవ్వరిని మీరేం వదలక్కలేదు. చూడొద్దని కాదు, చూడవలసిన ధర్మం కూడా ఉంది. వాళ్ళకి రెక్కలు వచ్చాక మీరు చూడవలసిన అవసరం లేదు. రెక్కలు వచ్చేదాకా చూడాలి, వాళ్ళని ప్రయోజకులు చేసేదాకా చూసుకోవాలి. కానీ మిమ్మల్ని బలి చేసుకోకూడదు. వాళ్ళు ఎంతవరకు వాళ్ళ అవసరం ఉందో అంతవరకు మనం చూడాలి. దానికోసం మనల్ని మనం బలి చేసుకోకూడదు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన ఆత్మ, నీ కొడుకనే నువ్వు అనుకుంటున్నావు. శరీరం నువ్వు తయారు చేసావు అంతే. నీ కొడుకు ఎలా అయ్యాడు? నీ కూతురు ఎలా అయింది? సృష్టి ధర్మాన్ని అనుసరించి తోడు చూసుకున్నావు. నీ భార్య ఎలాగైంది? నీ భర్త ఎలా అవుతాడు? నువ్వు ఆత్మవు. మీరు సాధించవలసింది ఏదో సాధించే ప్రయత్నం చేయండి ఇద్దరూ కలిసి. రోజు గొడవలు పడడం, కొట్టుకు చావడం, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, ఈ లేనిపోని పాపాలు చేయడం, ఇందులో ఎవడెక్కువ ఎవడు తక్కువ? ఇది అర్థమవుతే, ఈ జ్ఞానం నీకుంటే అలా ప్రవర్తించవు. అదే కదా భగవద్గీతలో చెప్పబడింది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే. విద్య కలిగినవాడు, వినయం కలిగినవాడు, ఎన్ని కలిగినవాడు అయినటువంటి బ్రాహ్మణుడు, కుక్క మాంసం వండుకుని తినే చండాలుడు ఇద్దరు ఒకటే అన్నారు. ఏం చేతంటే వాడైనా ఆత్మే, ఈడైనా ఆత్మే. భార్య అయినా ఆత్మే, భర్త అయినా ఆత్మే. ఏం పర్మనెంట్ భార్య కాదు, పర్మనెంట్ భర్త కాదు. ఈ జన్మలో అంతా, మరు జన్మలో మళ్ళీ మారిపోతారు. ఇంకేత నేను భర్త, నేను పురుషుణ్ణి అని అహంకరించడానికి లేదు, నేను భార్య అని మిమ్మల్ని మీరు కించపరుచుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరూ ఒకటే. అంచేత ఈ విచారణ చెయ్యాలి. అదే చెప్పారు శంకరాచార్య వారు. విచారణ చేసి ఆత్మైన నువ్వు సంపాదించుకోవాల్సిన జ్ఞానం మీద దృష్టి పెట్టు. జ్ఞానాన్ని పెంచుకో, దానికి కావలసిన అన్నీ చెయ్యి, ఆధ్యాత్మిక త్రిరత్నాలు పాటించు. ఈ మమకారం వదిలేసేయి. అంచేత మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. మరికొన్ని విషయాలు
రేపు చెప్పుకుందాం. చాలా చాలా అవసరం ఇది. ఈ చెడు లక్షణం అన్నది ఖచ్చితంగా తొలగించుకోవాలి. మమకారం చాలా పెద్ద అవరోధం, చాలా నష్టం కలిగిస్తుంది ఇది. థ్యాంక్ యూ.